నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సార్, లీడర్ 2 మూవీ ఎప్పుడు రాబోతుంది? శేఖర్ కమ్ల లీడర్ 2 గురించి అప్డేట్ ఇచ్చాడు. బట్ అది ప్రెజెంట్ ఆయన కుబేరా అనే ఒక సినిమా చేస్తున్నాడు ధనుష్ని పెట్టి. రీసెంట్లీ ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయింది. దాన్ని చాలామంది రకరకాలుగా చూశారు. అండ్ ఆ గ్లిమ్స్ ఏదైతే ఉందో తను చాలా పేదగా ఉండి కుబేరా అని టైటిల్ పెట్టడం ఏంటి, మళ్ళీ దీంట్లో నాగార్జున గారు ఒక సపరేట్ క్యామియో రోల్ చేస్తున్నారు. క్యామియోనా లేకపోతే ఫుల్ లెంత్ రోల్, ఆవారా సినిమా లాగా, నానితో చేసిన సినిమా లాగా ఫుల్ లెంత్ సినిమానా తెలియదు, ఊపిరిలాగా, సరే వాట్ ఎవర్, ఫుల్ లెంత్ రోల్ అయితే చేస్తున్నాడు. అండ్ కుబేరా గురించి మాట్లాడుకుంటే మొన్న ఈ మధ్యకాలంలో ఒకరు వచ్చి కథ నాది, టైటిల్ నేను రిజిస్టర్ చేసుకున్నా, వీళ్ళు సినిమా తీస్తున్నారు అని చెప్పేసి శేఖర్ కమ్ల మీద కేసు వేయడం కూడా జరిగింది. తర్వాత దీని టైటిల్ ధనుష్ కుబేరా అయిపోయింది సింపుల్గా. షూటింగ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు అప్డేట్ ఏంటంటే లీడర్ 2 గురించి మాట్లాడుతున్నారు. రానా ప్రజెంట్ తేజ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. అది అయిన తర్వాత ఇంకో ప్రాజెక్ట్ ఏదో ఉంది. అండ్ సైమల్టేనియస్గా ఇది కూడా లీడర్ 2 కూడా చేస్తున్నాడు. లీడర్ 2 గురించి మాట్లాడితే దీన్ని ఈసారి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేద్దామని శేఖర్ కమ్ల అనుకుంటున్నారు. అందుకే హీరోయిన్గా కూడా కియారా అద్వానీ, ఎవరు మన కొరటాల శివ సినిమాలో చేసిన హీరోయిన్, రామ్ చరణ్ తేజతో, సారీ మహేష్ బాబుతో, భరత్ అని నేను అనుకుంటా, కబీర్ సింగ్ లో హీరో. ఎగ్జాక్ట్లీ ఆ పిల్లని దీంట్లో పెడుతున్నారు. సో మేబీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి లీడరే చాలా పెద్ద హిట్. యాక్చువల్గా మన తెలుగు రాష్ట్రాల్లోనే రిలీజ్ అయింది, కానీ లీడర్ 2 కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. కాకపోతే లీడర్ 1లో ఇద్దరు హీరోయిన్స్ ఉండే అప్పుడు, మరి ఇప్పుడు 2లో ఒకరే ఉంటారా, ఇద్దరు ఉంటారా, కియారా అద్వానీ ఒకతే ఉంటుందా అనేది తెలీదు, సస్పెన్స్. అసలు విషయాల్లోకి వెళ్తే దీంట్లో ఇంకా పాన్ ఇండియా లెవెల్లో రకరకాల స్టార్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు అని ఒక వార్త అయితే వస్తుంది. ఇండియన్ 2 హిట్ అయిన తర్వాత లీడర్ 2 కూడా ఆ స్కోప్ని క్యారీ చేస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.